హంద్రీ నీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరిట వైసీపీ పోరుబాట పట్టగా అదంతా ఉనికి కోసం చేస్తున్న డ్రామానే అని టీడీపీ తిప్పికొట్టింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రం సమీపంలోని హంద్రీ నీవా కాల్వను వైసీపీ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ పరిశీలించింది. హంద్రీ నీవా ప్రధాన కాలువను 11,500 క్యూసెక్ల సామర్థ్యానికి విస్తరించి శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమ జిల్లాలకు తరలించాలని డిమాండ్ చేశారు. 3,000 కోట్లతో చేపట్టిన హంద్రీ నీవా లైనింగ్ విస్తరణ పనుల్లో 100 కోట్ల దోపిడీ జరిగిందని వైసీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాభిమానం కోల్పోయిన వైసీపీ నేతలు రాజకీయ ఉనికి కోసమే నాటకాలు ఆడుతున్నారని మంత్రి పయ్యాబుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఉరవకొండ సమీపంలో వీరు హంద్రీ నీవా ప్రధాన కాలువను పరిశీలించారు. 2014-19 మధ్యలో చంద్రబాబు చొరవతో హంద్రీ నీవా విస్తరణ పనులు 35% జరిగితే తర్వాత జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 500 కోట్లు కూడా ఖర్చు చేయకుండా పనులు అర్ధాంతరంగా నిలిపేసిందన్నారు. వైసీపీ నాయకులకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.